హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. అదేంటండి, సూపర్ హారర్ స్టోరీ తులసీదళం మంచి వ్యూస్తో ముందుకు పోతోంది, కానీ ఎందుకో వెన్నెల్లో ఆడపిల్ల ఒక్కోసారి వెనకబడిపోతుంది. ఎందుకో ఏంటో మరి మీకే తెలియాలి. బట్ ఈ స్టోరీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వినండి. అలాగే మీ లైక్స్ అండ్ కామెంట్స్తో నాకు ఎంకరేజ్మెంట్ని ప్రసాదించండి, ఓకేనా? కామెంట్స్ పెట్టే వారి పేర్లు చెప్తాను అన్నాను, కానీ కామెంట్సే పెట్టినప్పుడు పేర్లు ఎక్కడి నుంచి చెప్పాలి చెప్పండి. కాబట్టి దయచేసి ఎపిసోడ్ అంతా విని మీ అభిప్రాయం ఏమిటి, అసలు మీరేమనుకుంటున్నారు, మీకేం కావాలి, వీటి గురించి కూడా మీరు చెప్తే ఖచ్చితంగా ఆ నవల్స్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. మరి ఈనాటి మన ఎపిసోడ్లోకి వెంటనే జాయిన్ అయిపోదామా? ఒకవేళ మీకు కొంచెం ఎపిసోడ్ లేట్గా అనిపిస్తే, మీకేదైనా స్టోరీ గుర్తు లేదు అని అనుకుంటే లాస్ట్ ఎపిసోడ్స్ని మీరు రిఫర్ చేస్తే మీరు మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. సో లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే, తనకు తెలియకుండానే చదరంగ మాటలు హిప్నటైజ్ చేస్తున్నాడు అన్న నేరం మోపబడుతుంది మన హీరో రేవంత్ మీద. ఆ తర్వాత ఒక రూమ్లో చాలా దీనంగా సీరియస్గా కూర్చుంటాడు రేవంత్. అప్పుడు పోలెన్స్కి వచ్చి అతని భుజం మీద తడుతూ ఓదారుస్తాడు. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు మన ఎపిసోడ్లో చూద్దాం. భుజం మీద చేయి పడితే తడికళ్లతో తలెత్తి చూశాడు రేవంత్. పోలెన్స్కి మాట్లాడలేదు, భుజం తట్టి ఊరుకున్నాడు. ఆ క్షణం ఆ ఓదార్పు చాలు. ఇద్దరు క్రీడాకారులు ఆ గదిలోంచి నిశ్శబ్దంగా బయటకొచ్చేశారు. అయితే ఈ సమస్య అంత సులభంగా తేలిపోలేదు. మరుసటి రోజు స్పోర్ట్స్ కాలం నిండా ఈ వార్తలే. గ్రాండ్ మాస్టర్ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం అని, క్షుద్ర శక్తుల సహాయంతో గెలుస్తున్న గ్రాండ్ మాస్టర్ వగైరా వార్తలు వచ్చాయి. ప్రఖ్యాత చదరంగపు ఆటగాడు బాబీ ఫిషర్ పట్ల జనంలో ఎంత సంచలనం రేగిందో రేవంత్ పట్ల అలాగే ప్రారంభమైంది. మద్రాస్ నుండొచ్చే తమిళ పత్రిక ఇంకా ముందుకెళ్ళింది. కొంతకాలం క్రితం ఒక రష్యన్ మ్యాగజైన్ పోలెన్స్కీతో ఇంటర్వ్యూ చేసి ప్రచురించిన వ్యాసం తాలూకు హెడ్డింగ్ని పట్టుకుంది. ఆ క్షణం నాకేమీ తోచలేదు అన్న హెడ్డింగ్ అది. పోలెన్స్కీ కూడా రేవంత్తో ఆడేటప్పుడు తనకేం తోచలేదు అన్నాడు. అంటే పోలెన్స్కీ మీద సాధించిన విజయంలో కూడా ఇదే ట్రిక్ ఉపయోగించాడన్నమాట రేవంత్. పోలెన్స్కీయే ఇలా అన్నాడంటే ఇక ఎదురేముంది? తనే సందర్భంలో అలా అన్నాడో వివరించడానికి అంత క్రితం రోజే పోలెన్స్కీ వెళ్ళిపోయాడు. అయినా పరిస్థితి ఎలా వచ్చిందంటే, పోలెన్స్కీయే స్వయంగా వచ్చి నేనలా మాట వరుసకి అన్నాను అన్నా వినిపించుకునేటట్టు లేరు జనం. రేవంత్ కళ్లల్లో నిజంగా హిప్నటైజ్ పవర్ ఉందా అన్న చర్చలో తలమునకలై ఉన్నారు. మరుసటి రోజు సాయంత్రం ప్రాంతీయ క్రీడా మండలి సర్వసభ్య సమావేశం జరపడానికి నిర్ణయమైంది. మన దేశంలో ఇంతవరకు గ్రాండ్ మాస్టర్స్ లేరు, మొట్టమొదటి వాడివి నువ్వే, బహుశా అందుకేనేమో ఇంత అలజడి అన్నాడు జేమ్స్. రేవంత్ మాట్లాడలేదు. అతడి గడ్డం పెరిగింది. దాదాపు 36 గంటల నుంచి అతడు మౌనంగా నిశ్శబ్దంగా అదో రకమైన ట్రాన్స్లో ఉన్నాడు. నిరాసక్తత, వేదాంత భావం అన్నీ మిళితమైన మౌనం అది. జేమ్స్ తిరిగి ఏదో అనుభూతూ ఉంటే గుమ్మం దగ్గర అలికిడి వినిపించింది. సీతారాం లోపలికి వస్తూ కనిపించాడు. వస్తూనే నన్ను క్షమించండి అన్నాడు రేవంత్ చేతులు పట్టుకొని. నిండు మనసుతో మీకిచ్చిన దేవి ప్రసాదం అంత అనర్థానికి దారితీస్తుందని కల్లో కూడా అనుకోలేదు. రేవంత్ మాట్లాడలేదు. సీతారాం 5 నిమిషాల సేపు ఏదేదో మాట్లాడాడు. ఈ విషయంలో తప్పంతా తనదేనని, తనే ఆ నిమ్మకాయని రేవంత్కి ఇచ్చానని ప్రపంచానికి చెప్తానని హామీ ఇచ్చాడు. గుడ్డిలో మెల్ల అనుకున్నాడు రేవంత్. కాని అంతలో సీతారాం నసుగుతున్నట్టు, మీ పుస్తకం నాకు అదే అంకితం అని ఆగాడు. శ్రోతలిద్దరికీ అర్థమైంది అతడి బిజినెస్ ప్రపోజిషన్. నువ్వు నాకి సాయం చెయ్యి, నేను నీకా సాయం చేస్తాను. రేవంత్ కోపాన్ని అతి కష్టం మీద ఆపుకొని గెట్ అవుట్ అన్నాడు. సీతారాం అతడి వైపు వెకిలిగా చూసి బయటకొచ్చేశాడు. జేమ్స్ కూడా చప్పున గదిలోంచి బయటకొచ్చి అతన్ని అనుసరించాడు. సీతారాం, నువ్వేమీ అనుకోకు, రేవంత్ మనసేమీ బాగోలేదని నీకు తెలుసు, అతడి తరపున నేను మాట్లాడతాను అన్నాడు. సీతారాం మొహం విప్పారింది. పరిస్థితిని మీరు గ్రహించగలిగారు సార్ అన్నాడు. ప్రత్యర్థిని ఓడగొట్టడం కోసం మంత్రించిన నిమ్మకాయ ఇమ్మని నన్ను రేవంత్ అడిగాడు అని నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఇక రేవంత్ బ్రతుకుతాడా? ఇంత చిన్న విషయం అతడు అర్థం చేసుకోడే. అదే సార్ నేను చెప్తుంది కూడాను. నా మంచితనం ఆయన అర్థం చేసుకోవడం లేదు. అప్పుడే పేపర్స్ వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతున్నారు కూడా. నువ్వే గాని ఆ నిమ్మకాయ సంగతి రేవంత్కి ఏమీ తెలీదు,
నేనే అతడికి మేలు జరగాలని ఇచ్చాను అని చెప్పావనుకో, రేవంత్కి పోయిన ప్రెస్టీజ్ అంతా తిరిగొస్తుంది కదా. ఎందుకు రాదు? అంత సహాయం చేసిన నీకు తన పుస్తకం అంకితం ఇవ్వడంలో తప్పేముందో నాకు అర్థం కావడం లేదు. రేవంత్కి చెప్తాను. అది అలా చెప్పండి. మరి తరువాత ప్రభాకర్ ఊరుకోడేమో అనుమానంగా అడిగాడు జేమ్స్. నువ్వు తనవైపు ఉన్నావని అనుకుంటున్నాడుగా. వాడేం చేస్తాడు సార్ మనల్ని? అదేంటయ్యా, రేవంత్ దగ్గర నిమ్మకాయ ఉన్నట్టు అతడు తెలుసుకోగలిగాడు అంటే అతడు సామాన్యమైన వాడే ఉండడు. అబ్బే అదేం లేదు, నేనే చెప్పాను అతడికి. అయితే అందులో అతని గొప్పేం లేదన్నమాట. నువ్వే చెప్పావు. అవును, నేనే చెప్పాను. ఆ మాట పూర్తి కాకముందే అతడి శరీరం గాల్లోకి లేచింది. అది కింద పడకముందే మళ్లీ లేచింది. ధ్వని కన్నా కాంతి వేగంగా ప్రయాణిస్తుంది. కంటి ముందు మెరుపు మొదట తెలుస్తుంది. తరువాత దెబ్బ తాలూకు బాధ మెదడుకు అందుతుంది. 5 నిమిషాలు గడిచేసరికి బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికునులా తయారయ్యాడు సీతారాం. అతడి కాలర్ పట్టుకుని లేపుతూ జేమ్స్ అన్నాడు, నేను రేవంత్లా సున్నితుణ్ణి, లేత మనసున్నవాణ్ణి కాను. ఆ విషయం గుర్తుంచుకో. ఆఫీసులో పనిచేసుకుంటూ ఉండగా రేవంత్కి మేనేజింగ్ డైరెక్టర్ నుండి పిలుపొచ్చింది. పెన్ను మూత పెట్టి అతడు ఆయన ఛాంబర్లోకి వెళ్లాడు. కూర్చో. రేవంత్ కూర్చున్నాడు. ఆయన 2 నిమిషాలు మాట్లాడలేదు. తరువాత పేపర్ వేళ్ల మధ్య తిప్పుతూ మాట్లాడసాగాడు. రేవంత్, బాటా లాంటి పెద్ద కంపెనీలు, బ్యాంకులు క్రికెటర్లకి ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్, రైల్వేస్ లాంటివి హాకీ ప్లేయర్స్ని తమ సంస్థలో చేర్చుకుంటున్నాయి. కానీ నాకు తెలిసినంతవరకు చదరంగం ఆటగాళ్ళని ఎవరూ ఆ క్వాలిఫికేషన్ కారణంగా తమ సంస్థలో చేర్చుకోవడం లేదు. ఆగాడు. నిజం చెప్పాలంటే ఇందులో మా స్వార్థం కొంత ఉంది. అది కాదన్ను. ఉదాహరణకి పెనిన్సులా ప్రోడక్ట్స్ గురించి ప్రతి దినపత్రికలోనూ మ్యాగజైన్లోనూ ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే దాదాపు 50,000 ఖర్చవుతుంది. అలాంటిది ఒకసారి నువ్వు నేషనల్ ఛాంపియన్షిప్ గెలిస్తే ఫలానా రేవంత్ పెనిన్సులా ప్రోడక్ట్స్లో పనిచేస్తున్నాడు అని ప్రతి పత్రిక వ్రాస్తుంది. పాఠకులకి సంబంధించినంత వరకు మన సంస్థకి ఇదే గొప్ప అడ్వర్టైజ్మెంట్. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే నీ ఒక్కొక్క విజయము మన సంస్థకి దాదాపు 50,000 విలువ చేసే వ్యాపార ప్రకటనని ఇండైరెక్ట్గా ఇస్తుందన్నమాట. పెద్ద పెద్ద సంస్థలు క్రికెటర్లని చేర్చుకునేది అందుకే. రేవంత్ మాట్లాడలేదు. ఆయన నెమ్మదిగా విషయంలోకి వస్తూ అన్నాడు, క్యాన్వాసింగ్ ఎంత బాగా పనిచేస్తుందో రేవంత్. నువ్వు చిన్నవాడివి, నీకు తెలియకపోవచ్చు. యాంటీ క్యాన్వాసింగ్ అంటే వ్యతిరేక ప్రచారం ఒక్కొక్కప్పుడు అంత అపాయకరంగా పనిచేస్తుందది. అర్థం చేసుకోగలవనుకుంటాను. నౌ యూ కెన్ గో. తూచి ఆయన చాలా తక్కువ మాట్లాడాడు. కాని తరచి చూసే కొద్దీ అందులో ఎన్నో అర్థాలు కనబడతాయి. రేవంత్ మొహం పాలిపోయింది. సత్తు అంతా కాళ్లలోకి తీసుకుని లేచి అతి కష్టం మీద గదిలోకొచ్చి కుర్చీలో కూలబడ్డాడు. ఇన్ని వైపుల నుంచి ఉప్పెన ఒక్కసారి వస్తుందనుకోలేదు. ఈ ప్రపంచం మీదే తెలియని కసి. ఏదో చెయ్యాలి, తనేదో చేసేయాలి, ప్రపంచం నుంచి పారిపోవాలి. ఫోన్ ఎత్తి అకౌంట్స్ డిపార్ట్మెంట్స్కి ఫోన్ చేశాడు. నా గ్రాట్యుటీ అది మొత్తం ఎంతొస్తుందో చెప్తారా? 2 నిమిషాల తర్వాత వాళ్ళు చెప్పారు. కాగితం తీసుకుని రాజీనామా పత్రం రాయసాగాడు. తన కసికి ద్వేషానికి అవుట్లెట్ తన మీద తనే పగ తీర్చుకోవటం. 4-5 వ్యాఖ్యల కన్నా ఎక్కువ వ్రాయలేదు. తననింతకాలం బాగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పత్రం ముగించాడు. అతడు దాన్ని పుచ్చుకొని లేవబోతుంటే ఫోన్ మోగింది. మీరా అన్నాడు రిసీవర్ అందుకుని. ఐఎమ్ సారీ. ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ మౌనాన్ని చీలుస్తూ ఆమె అంది, ఏం చేస్తున్నారు? అతడు తన చేతిలోని కాగితాల వంక చూసుకొని పేలవంగా నవ్వుతూ చెప్పాడు, చేస్తుంది. మీకేమైనా మతిపోయిందా అంది. అతడు చెప్పటం ప్రారంభించాడు. గుండెలోతుల్లో కరుడుగట్టిన పర్వతంలాంటి వేదనంతా స్నేహపూర్వకమైన స్వాంతనతో తిరిగి మాటల రూపంలో ప్రవహించసాగింది. ఆమె అడ్డు రాలేదు. అతన్ని చెప్పనిచ్చింది. అతడు ఆమెకి చెప్పటం లేదు, ఈ ప్రపంచానికి చెప్తున్నాడు. కనిపించని ప్రజానికాన్ని ఊహించుకొని కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నాడు. మీకు తెలీదు, చదరంగం నా జీవితంలో ఎంతలా పెనవేసుకుపోయిందో మీకు తెలీదు. నా 8వ ఏట ఈ తెలుపు నలుపు గళ్ళు నా జీవితంలో ఒక భాగమయ్యాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక ఋషిలా, ఒక మునిలా దాన్ని నిర్వర్తిస్తూ వచ్చాను. చదరంగాన్ని నేనెప్పుడూ ఒక ఆటలా భావించలేదు. అదో మహాయజ్ఞం. అర్ధరాత్రి మెలకు వస్తే కప్పుకేసి చూస్తూ నైట్స్ని రూక్స్ని ఊహించుకునేవాణ్ణి. గచ్చు నాపరాళ్ళు గళ్ళుగా
ఊహా ప్రపంచంలో ప్రత్యర్థితో పావు జరిపేవాణ్ణి. భారతదేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అవ్వాలన్న తపనతో కుర్రవాళ్లు హాయిగా అనుభవించే ప్రతి ఆనందాన్ని నా 12వ ఏటే వదులుకున్నాను. నా జీవితాన్ని పణంగా పెట్టి కృషి చేశాను. ఇదంతా నేను గర్వంగా చెప్పడం లేదండి, నా బాధని చెప్పుకుంటున్నాను. ఇంత చేసి ఇన్ని మెట్లెక్కి ఈ శిఖరం చేరుకున్న తర్వాత ఇప్పుడు కనీసం నా వైపు చూపుడు వేలైనా సూటిగా సారించే తాహతులేని అనామకులందరూ మాటలు అనగలుగుతున్నారు. అయినా పర్లేదు, కానీ నా జీవితంలో ఒక భాగంగా పెనవేసుకుపోయిన చదరంగాన్ని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అతని గొంతు గద్గదమైంది. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. అతడి బాధని అర్థం చేసుకున్నట్లు మౌనంగా ఉండి తరువాత అంది, మీకు చెప్పేటంత గొప్పదాన్ని కాదు, కానీ నాకెందుకో జపనీయుల తత్వశాస్త్రం గుర్తొస్తోంది. సూక్ష్మాతి సూక్ష్మమైన అమీలా ప్రాణి జీవితం నుంచే అఖిలాండ శూన్యం వరకు ఒక పెద్ద చక్రమని, ప్రతి ప్రాణి అస్తిత్వము తన జీవితంలో ఒక చోటు నుంచి ప్రారంభమై సెమీ సర్కిల్లో పైకి ఎగిరి మళ్లీ క్యాన్వాస్గా కిందికి దిగుతుందని, అలాంటి చక్రాల సముదాయమే ఒక జాతి, ఒక నాగరికత, ఒక ఇండివిడ్యువల్ జీవితపు పరిమాణం అని వాళ్ళు భావిస్తారు. సామాన్యుడి జీవితంలో ఉద్యోగము, ఓ తండ్రి కావటము, ఇలాంటి తాత్కాలికమైన గెలుపులు అతడి జీవితపు సర్కిల్లో ఉచ్చస్థాయి స్థితుల్ని నిర్మిస్తే, మహానుభావుల జీవితాల్లో సెల్ఫ్ కన్స్ట్రక్షన్, సెల్ఫ్ డిస్ట్రక్షన్లతో ఈ పరిణామ చక్రం బద్దలై విభిన్న రూపాలు చెంది రేఖగా మారి ఎత్తుపళ్లాలతో అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. అందుకే వారి గెలుపుని మర్చిపోయి ఓటమి నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేయను? ఏం చెయ్యలేరు, మీరు ఏదైనా చేయగలరు. కొప్పు అంటూ ఉండాలే గాని ఎన్ని సిగలైనా వేయొచ్చు. మీ చేతిలో ఆటుంది, దాంతో దెబ్బలు కొట్టడం అంత కష్టమేమి కాదు. దెబ్బ కొట్టడమా? నవ్వాడతడు. రేపే ప్రాంతీయ క్రీడామండలి సమావేశం. ఆ మీటింగ్లో అందరూ చేరి రేవంత్ కళ్లల్లో హిప్నటైజ్ పవర్ ఉందా లేదా అని నిర్ణయించటానికి ఒక కమిటీని వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వారికన్నా ముందే మీరో ప్రకటన చేశారనుకోండి. ఏమని? ఆమె చెప్పింది. అది వింటుంటే అతడి చేతిలోంచి ఫోన్ జారిపోయింది. కష్టం మీద సంభాళించుకుని, మీకేమన్నా మతిపోయిందా? ఏమిటి మీరంటుంది అన్నాడు. ఆమె మామూలుగా నవ్వేసింది. పూర్వపు సీరియస్ లేదు. మీరు ఆ పని చేయగలరు రేవంత్, నాకు తెలుసు. మీలో ఆ సామర్థ్యం ఉంది. మీ కృషి, పట్టుదల, మీ 20 సంవత్సరాల చదరంగపు అనుభవం, వీటన్నింటినీ తక్కువ అంచనా వేయద్దు. కానీ ఏమాత్రం పాడైనా అబాసు పాలవుతాం అపనమ్మకంగా అన్నాడతడు. నా ప్లాన్ పాడవదు అందామె. అతడి శక్తి మీద ఆమెకు అనుమానం లేదు. అతడికి కావలసిందే ప్రోత్సాహమే. ఆ విషయం ఆమెకు తెలుసు. మరుసటి రోజు పేపర్లో పెద్ద అక్షరాలతో పడింది, రేవంత్ అనౌన్సెస్ బ్లైండ్ ఫోల్డ్. పేపర్లో అనౌన్స్మెంట్ ఈ విధంగా కొనసాగింది. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రేవంత్ కళ్లల్లో వశీకరణ శక్తి ఉందని, దానివల్లే అతడు ప్రత్యర్థుల ఆటని సులభంగా కట్టిస్తున్నాడని తోటి ఆటగాడు ప్రభాకర్ ఆరోపించాడు. అదే సమయంలో రేవంత్ వద్ద మంత్రించిన నిమ్మకాయ ఉండటం వల్ల అంతకుముందు కొన్ని రోజుల క్రితం ప్రఖ్యాత రష్యన్ ఆటగాడు పోలెన్స్కీ ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ క్షణంలో నాకేమీ తోచలేదు అనటం వల్లను చాలామంది ఈ ఆరోపణ పట్ల ఉత్సాహాన్ని చూపించారు. తనకు ఏ మానవాతీత శక్తులు లేవని నిరూపించుకోవడం కోసం తన కళ్ల ద్వారా హిప్నటైజ్ చేసే ప్రసక్తే లేదని ప్రేక్షకులకి తెలపడం కోసం రేవంత్ అత్యంత సాహసమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రత్యర్థి అయిన ప్రభాకర్తో పాటు 6గురితో ఆయన బ్లైండ్ ఫోల్డ్ ఆడతాడు. కళ్ళకి గంతలు కట్టుకొని ఆడటం వల్ల ఇక తన కళ్లల్లో ఉన్న శక్తి, ఒకవేళ అటువంటిదేదైనా ఉంటే పని చెయ్యదని, అందువల్ల ఈ పోటీ ఒప్పుకోవాలని ఆయన కోరాడు. ప్రాంతీయ క్రీడామండలి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభాకర్ ఈ పోటీలో పాల్గొనడం తనకిష్టమేనని, రేవంత్ కళ్ళు శక్తిహీనమైన పక్షంలో అతడి ఆటని 40 ఎత్తుల్లో కట్టివేయగలనని ప్రకటించాడు. ఎంతో ఉత్సాహకరంగా సాగబోయే ఈ పోటీలకి పోలెన్స్కీ రెఫరీగా వ్యవహరిస్తారు. ఈ పోటీలో గెలిచిన వారికి పోలెన్స్కీ మామూలు షెడ్యూల్ ప్రకారం జరగవలసిన ఈ రోజు ఆట 10 రోజుల తర్వాత ఢిల్లీలో జరుగుతుంది. ప్రాంతీయ క్రీడామండలి మెయిన్ హాల్లో రేపు పొద్దున 10ంటికి ప్రారంభం కాబోయే ఈ ఆసక్తిదాయకమైన ఆటలకి ఆసక్తి ఉన్న వాళ్లే కాక మామూలు ప్రేక్షకులు కూడా వందల సంఖ్యలో వస్తారని అనుకుంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్.
నెక్స్ట్ ఎపిసోడ్ తులసీ దళం. ఈ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.